నేను ఏ రాంభూపాల్ రెడ్డిని. నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాను. నా మిత్రుడు, నా స్నేహితుడైన కుర్వ వీరేష్ గారు గతంలో తన అవసర నిమిత్తం నాతో డబ్బు తీసుకోవడం జరిగినది. డబ్బు తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు నేను ఆయన్ని డబ్బు అడగగా చెవిన పెట్టగా ఊరికే ఉన్నాడు. దాంతో నేను చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినా కూడా ఆయన వినిపించుకోకపోవడం జరిగినది. తర్వాత నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో వాళ్ళు ఆయన నోటీసులు అన్ని పంపించారు. కోర్టును కూడా ధిక్కరించడం జరిగింది. ఆయన తదుపరి కోర్టు వారు నాకు నేను అటాచ్మెంట్ చేయబడిన లారీని డిగ్రీ చేయబడింది. అది 2021లో డిగ్రీ చేశారు. అందులో ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి దీనిపైన ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకూడదని రెడ్ మార్క్ పెట్టి ఆర్టీఏ గారు పొందపరచడం జరిగినది. ఇప్పుడున్న పరిస్థితులలో మాకు ఇక్కడ సంబంధించిన ఆర్టీఓ గారు దాన్ని ఎలాంటి కోర్టును ధిక్కరించి కోర్టును బేఖరారు చేశాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని తన ఆమ్యామ్యాయాల కోసము దానికి ఆర్డర్ ఫారం ఇవ్వడం జరిగింది. తనకు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు ఆన్లైన్ తీయడము, దానికి కావాల్సినవన్నీ సర్టిఫికెట్ కొట్టియడము, మళ్ళీ చూడటానికి ఆన్లైన్ ఆఫ్లైన్ చేయడము అతను చేసిండే పని ఇది. కాబట్టి కమిషనర్ గారు మా పైన దయ ఉంచి తగు చర్యలు తీసుకోవాల్సినదిగా ఆర్టీఓ గారిపై కోరడమైనది. ఇట్లు ఏ రాంభూపాల్ రెడ్డి ఇస్వి.